తమ్నేల్ చూసుకొని నువ్వు వచ్చావంటే నువ్వు కూడా ఖచ్చితంగా రిలేట్ అయ్యని నాకు అర్థమైంది. నాది కూడా అదే కదా, నీది నాది ఒకే కదా. నన్ను డిస్క్రైబ్ చేయాలంటే ఒక యావరేజ్ పర్సన్, షై, ఫ్యాట్, బోరింగ్లో వచ్చిన శాలరీతో ఈఎంఐస్ కడుతూ అలా గడిపేస్తున్నా. ఏదైనా పాజిటివ్ ఉందంటే అది నా జాబ్ మాత్రమే ఫ్రమ్ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో టు ఓవర్కమ్ ఆల్ దీస్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ న్యూ వేస్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అనమాట. సో ట్రై చేస్తున్నా బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్ ద బ్రేక్ త్రూ టిల్ నౌ. సో నువ్వు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉంటే ఇది విను. నిన్ను నువ్వే మార్చుకోవాలి, ఎవడో మార్చలేడు. నీకోసం ఎవడో రాడు, ఎవడో ట్రై చేయడు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ బిజినెస్. నథింగ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పీపుల్. సో కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్లడీ కంఫర్ట్ జోన్. కష్టపడు, వర్క్ హార్డ్. నీకు లక్ ఉందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ ద లక్ విల్ సపోర్ట్ యూ. సో సింపుల్ టిప్స్ ఇఫ్ యూ కెన్ ఫాలో ఇన్ యువర్ డైలీ లైఫ్ యూ కెన్ మేక్ హ్యూజ్ చేంజెస్. సో ఎర్లీ మార్నింగ్ లేవు, వర్కౌట్ చేయి, టెంపుల్కి వెళ్ళు. అలా టెంపుల్ వెళ్ళి ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకో, పాజిటివిటీ వస్తుంది. మంచిగా తిను, హెల్తీ ఫుడ్ తీసుకో, జంక్ షుగర్స్ అవి అవాయిడ్ చేయి. నీ హెల్త్ నీకు ఇంపార్టెంట్. హెల్త్తో పాటు నీ మనీ కూడా సేవ్ అవుతాయి. సో మేక్ యువర్ బాడీ స్ట్రాంగ్ విత్ ఆల్ ద గుడ్ హ్యాబిట్స్ అండ్ మేక్ ఇట్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్టేబుల్ అండ్ స్ట్రాంగ్. సో నీకు నెక్స్ట్ వచ్చేసి నీకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెరియర్. నీ కెరియర్ మీద ఫోకస్ చేయి. గంటలు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయకు. ట్విట్టర్ ఫ్యాన్ వాష్లోకి వెళ్ళకు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అసలే వెళ్ళకు. స్క్రీన్ టైం తగ్గించుకోవడానికి ట్రై చేయి. నీ కెరియర్ నీకు ఇంపార్టెంట్, నీ హెల్త్ నీకు ఇంపార్టెంట్, నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్. సో మనం ఈ రీల్స్ చూస్తూనే ఉన్నాం, అది వాళ్ళు చూసి క్యాష్ చేసుకునే ఉంటారు. నువ్వు అందరూ ఇన్ఫ్లుయెన్స్ అని చూస్తున్నావు. దే ఆర్ బికమింగ్ రిచ్ అండ్ విత్ ఆల్ ద స్టఫ్ దే ఆర్ డూయింగ్. దే ఆర్ ఎర్నింగ్ ల్యాక్స్ త్రూ ప్రమోటింగ్ స్టఫ్ అండ్ దే ఆర్ గెటింగ్ మానిటైజేషన్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మెయిన్లీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఆఫ్ కోర్స్ ట్విట్టర్. సో లేదు నేను ఇలానే ఉంటా, ఇలాగే అంటే నీ ఇష్టం, నిన్ను ఎవడో మార్చలేడు. సో మీ సినిమా హీరో వర్షిప్ అండ్ ఆల్సో పొలిటికల్ లీడర్ వర్షిప్ అనేవి తగ్గించుకుంటే చాలా బెటర్. బికాస్ నీ సినిమా హీరో కానీ నీ లీడర్ కానీ నిన్ను ఏం కేర్ చేయరు. వాళ్ళకి నీ ఎగ్జిస్టెన్స్ కూడా తెలీదు. నీ లైఫ్కి హీరో అయినా నువ్వే, విలన్ అయినా నువ్వే. నువ్వు కష్టపడితే హీరో అవుతావు, నువ్వు లేదా అలానే అంటే విలన్ అయిపోతావు. అదే నువ్వు అలానే ఉందామనుకుంటే మధ్యలో కమెడియన్లో మాత్రం మిగిలిపోతావు. సో నిన్ను అనేవాళ్ళు అంటూనే ఉంటారు, డోంట్ కేర్. నీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా నేను అంటూనే ఉంటారు. దే ఆర్ ఇన్ యువర్ ఫెయిల్యూర్స్. దే వోంట్ సపోర్ట్, దే డిస్కరేజ్ ఫర్ షూర్. డోంట్ వరీ. ఏ ఎదవకి భయపడాల్సిన పని లేదు. నువ్వు కష్టపడు, ఖచ్చితంగా ఎదురో సక్సెస్ అవుతావు. నువ్వు సాధించే వరకు కష్టపడు. ఊరికే ఏది రాదు, ఊరికే వచ్చిందంటే అది ఖచ్చితంగా ఎక్కువ రోజులు నిలబడదు. అది నీకు కూడా తెలుసు. కష్టపడింది ఎప్పటికైనా మనకు మిగిలేది. కష్టపడు, సంపాదించు, నీ గోల్ ఏంటో తెలుసుకో, గోల్ని ఫాలో అవ్వు, అచీవ్ చేయి. సో అలానే నీకు ఈ టఫ్ టైం ఫెయిల్యూర్లో నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, నీ ఫ్రెండ్స్ కానీ నీ రిలేటివ్స్ కానీ. వాళ్ళు మాత్రం ఎట్టి బస్సులో వదులుకోవద్దు. బికాస్ దే ఆర్ ద అసెట్స్. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మనీ ఉన్నప్పుడు, ఫేమ్ ఉన్నప్పుడు చాలామంది వస్తారు. కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఉన్నవాడే నిజమైన ఫ్రెండ్, నిజమైన రిలేటివ్, వాడే నీ సపోర్టర్. సో నువ్వు ఖచ్చితంగా వాళ్ళని మాత్రం దృష్టిలో పెట్టుకొని నీ గోల్స్ అవి వర్కౌట్ చేసుకో. సో అలానే నీకు చాలాసార్లు స్టార్ట్ చేయాలనిపించి మధ్యలో ఆపేసి, మళ్ళీ స్టార్ట్ చేయాలనిపించి మధ్యలో ఆపేసి అయిందనుకుంటే సేమ్ నాది కూడా అదే కేసు. నేను చాలాసార్లు స్టార్ట్ చేశా, ఏదో ఒకటి చేద్దాం, సాధిద్దాం, లైఫ్లో ముందుకెళ్దామని. కానీ ఐ కుడెంట్ మేక్ ఇట్. మళ్ళీ దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ అగైన్. దెన్ ఐ గివెన్ అప్. దెన్ మళ్ళీ స్టార్ట్ చేసాం, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఫైనలీ ఐఎమ్ హియర్ ఇట్ స్టార్టింగ్ అగైన్ ఆఫ్టర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. డోంట్ వరీ అబౌట్ ఫెయిల్యూర్స్, బికాస్ ఫెయిల్యూర్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఫస్ట్ స్టోన్ ఆఫ్ అవర్ సక్సెస్, స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ అవర్ సక్సెస్. సో ఇది గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా విను. నేను స్టార్ట్ చేసినా, నువ్వు కూడా స్టార్ట్ చేయి. ఏదో రోజు మన ఇద్దరం సక్సెస్ అవుతాం. నాతో పాటు నువ్వు కూడా నడు. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రీస్టార్ట్ కుడు. మీరందరూ కూడా మళ్ళీ మీ లైఫ్ని రీస్టార్ట్ చేయండి. మీ గోల్స్ ఏంటో బయట తీయండి, వాటి కోసం వర్క్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను నమ్ముతున్నాను. యూ హ్యావ్ ద పొటెన్షియల్, యూ జస్ట్ నీడ్ టు ఇగ్నైట్ విత్ యువర్ హార్డ్ వర్క్. సో జస్ట్ రీస్టార్ట్. డోంట్ వెయిట్ ఫర్ సమ్మన్ టు గివ్ యూ సమ్ bloody suggestions. You know everything, just restart. Keep just one thing in your mind. Whenever you fails, just restart it again. It's not over until it's over. It's okay? That is, are you able to understand what I'm saying? It's not over until it's over. అది కంప్లీట్ అయ్యే వరకు అది అవ్వనట్టే. You need to start every time from scratch. ఇది గుర్తుపెట్టుకో. మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టు, ఫాలో చేయి. లైక్ అవసరంలా, నీ ఫ్రెండ్కి షేర్ చేయి, వాడు కూడా మోటివేట్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్.